అడుగుతుంది ఫ్లోరెన్స్. నమస్తే అన్న, మదర్ మేరీని వర్షిప్ చేయొచ్చా? నా ఫ్రెండ్ మదర్ మేరీ చర్చ్కి వెళ్ళి గుండు చేసుకుంది, ఇంకా వాళ్ళ బాబుకి కూడా హెయిర్ తీయించింది, మోకు బందీ అంటుంది. ఏమో మరి బైబిల్ని నేను ఎవరో దేవుడు ఉండకూడదు అన్నాడు కదా అన్న, చెప్పండి ప్లీజ్. ఫ్రమ్ సికింద్రాబాద్ అల్వాల్ నుంచి అడుగుతుంది. ఓకే, అవన్నీ కూడా శరీర సంబంధమైన ఆచారాలమ్మ. చాలాసార్లు గతంలో ప్రశ్నలకు జవాబుల్లో చెప్పాను. దేవుడు అని ఎవరైతే పరిగణింపబడ్డారో ఆ దేవుడు కూడా ఆరాధింపబడినవాడుగా ఉండాలి. తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే యేసుకు తండ్రిగా పరలోకమందు ఒక ఆయన ఉన్నారు. ఆయన అందరికీ తండ్రి అని బైబిల్లో చెప్పబడింది. ఆయన్ని యేసుక్రీస్తు వారు కూడా పూజిస్తారు అనే మాట కూడా బైబిల్లో రాయబడింది. ఎలా అంటే మరి యోహాను సువార్తలో రాయబడిన ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో 4వ అధ్యాయంలో చూద్దాం. 4వ అధ్యాయం 19వ వచనం సమరయ స్త్రీతో మాట్లాడుతూ యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అనగా యేసు ఆమె తిట్లను, నమ్మ ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు అంటున్నాడు. అమ్మను కాదు, తల్లిని కాదు. తండ్రి అంటే ఒక్కడే కదా తండ్రి ఉన్నాడు. ఆరాధనకు అర్హుడు, పూజ్యనీయుడు, పరిశుద్ధమైన ఆత్మలకు తండ్రిగా ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మనందరికీ తండ్రి, యెహోవా అని, సైన్యములకు అధిపతి అని, చాలా రకాలైన పేర్లతో ఆయన పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మనకి ప్రస్తావించబడుతుంటాడు ఆయన. కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు ఆయన ఏ పేరుతో పిలిచారు అంటే తండ్రి అనే పేరుతో ఆయన సంబోధించారు. అలా ఆయన సంబోధించటంలోని ఉద్దేశం ఏంటంటే, తండ్రి అంటే జన్మనిచ్చినవాడు అని అర్థం. కనుక తండ్రి పూజ్యనీయుడు, తండ్రి ఆరాధనకు అర్హుడు. అందుకే ఆమెతో ఈ మాట అంటున్నాడు 21వ వచనంలో, ఈ పర్వతము మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అంటే అప్పటి వరకు తండ్రి కోసమే ఆరాధన జరుగుతుంది, తల్లి కోసం ఆరాధన జరగటం లేదు. ఏమండి? ఇకపోతే ఇంకొక మాట కూడా కింద చూద్దాం, చూడండి. 22వ వచనం తర్వాత మాట, అదే అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అంటున్నాడు. మేము అంటే ఎవరెవరితో మాట్లాడుతున్నారు? సందర్భానుసారమైన జ్ఞానం బైబిల్లో కావాలి. ఈ మాట యేసు ప్రభువు వారు సమరయ స్త్రీతో అంటున్న మాట. వీళ్ళిద్దరి సంభాషణను యోహాను గారు పరిశుద్ధాత్ముని వలన రాస్తున్నారు. అంటే ఇక్కడ సందర్భం ఎవరెవరితో అంటున్నారు? ఇక్కడ మేము అన్నది యేసు ప్రభువు వారు ఆమెతో అంటున్నారు, సమరయ స్త్రీతో. అక్కడ ఏమని సంబోధిస్తున్నారు ఆయన? మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. అంటే యేసుక్రీస్తు వారు కూడా తన్ను ఆరాధకులలో ఒకనిగా ఆయన కలుపుకున్నారు. అంటే యేసు ప్రభు వారు కూడా తండ్రిని ఆరాధిస్తున్నారా? అసలు యేసు ప్రభు వారే తండ్రిని ఆరాధిస్తే మరలా మధ్యలో ఎవరో వ్యక్తులను ఆరాధించవలసిన అవసరత ఏముంది? ఆలోచించండి. అంటే ఇవన్నీ మానవ కల్పితాలు. ఎక్కువగా ఈ రోమా ప్రభుత్వ కాలంలో అధికారిక ధర్మంగా, గ్రంథంగా బైబిల్ పరిగణించబడిన తర్వాత, కాన్స్టంటైన్ వచ్చిన తర్వాత, వాళ్ళు యేసు ప్రభువుని కన్నా మరియమ్మకి ఎక్కువగా విలువనివ్వటం ప్రారంభించారు. అందుకే రోమన్ క్యాథలిక్స్ అనేవాళ్ళు ఆమెని ఆరాధిస్తూ ఉంటారు. నిజానికి బైబిల్లో ఆమెను ఆరాధించవలసిన అవసరత లేదు. ఎందుకంటే ఆమె దేవత కాదు. ఆమెను అందరితో సమానంగా యేసు ప్రభు వారు పోల్చారు. ఎలా అంటే సమాజంలో లేదంటే ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఒక స్త్రీ లేచి నీవు కుడిచిన స్తనములు,
అలాగే నిన్ను మోసిన గర్భము ధన్యములైనది ప్రభువా అని ఆమెతో అని ఒక గట్టిగా బిగ్గరగా కేకలు వేసి ఆమె చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు ఆమెతో? ఏమన్నారంటే, అమ్మా, నిజంగా నన్ను మోసిన గర్భము, నేను కుడిచిన స్తనములు ధన్యములైతే కావచ్చు, కానీ నా వాక్యము విన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో. లూకా సువార్త చూడండి 11వ అధ్యాయము 27వ వచనం. జనసమూహంలో స్త్రీ లేచి ఉంటుంది చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవని కేకలు వేసి బిగ్గరగా చెప్పినప్పుడు ఆయన, అవును, కానీ దేవుని వాక్యము విని దాన్ని గైకొన్నవారు మరి ధన్యులు. అంటే నా తల్లి అయిన మరియ కంటే మరి ధన్యులు ఉన్నారా? మరొకళ్ళు ఆమె దేవత అయితే, బాలుడైన యేసుని ఎత్తుకున్న ఆమె గొప్పదైతే, ఏమండి, ఆమె గొప్పదైతే యేసుప్రభు ఏమనాలి? అవునమ్మా, ఆమె దేవత, ఆమె ఆరాధించబడవలసినది అని స్వయంగా యేసుప్రభు వారు చెప్పాలి కదా. మరి మరియమ్మ విషయంలో యేసుప్రభు వారు ఏమనలేదంటే, మరియమ్మ కన్నా ధన్యులైన వారు ఉన్నారు అంటే మీలోనే ఉన్నారు అంటున్నాడు. అంటే అందరితో పాటు సమానంగా మరియమ్మను చేసినట్లుంది, కానీ ఆయన కన్నందుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఆమెకి ఇచ్చినట్లుగా లేదు. ఎందుకంటే ఆమె కూడా కొడుకు, కన్నపాశం ఇవన్నిటినీ శరీరంలో ఉన్నది కనుక ఆమె కలిగి ఉంది. కానీ దేవుడు అనగానే కేవలం రక్తమాంసాలకు విలువనిచ్చేవాడు కాడు కదా. రక్తమాంసాలకు విలువనిచ్చేవాడు కాడు, అందరినీ సమానంగా చూసేవాడు దేవుడు. మరి కేవలము యేసుప్రభు దగ్గరకు కేవలం తన సోదరులను, తమ్ముళ్ళను తీసుకొని ఆమె వచ్చిందంటే అర్థం ఏంటి? ఇంటి దగ్గర గృహిణిగా ఉంది, యోసేపు గారితో కలిసి ఉంది ఆమె. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఎవరు నా తల్లి అనే మాట అన్నాడు. అంటే అక్కడ యేసుప్రభు వారు మరియమ్మని ప్రక్కకు పెట్టిన సందర్భం కనబడుతుంది. అంటే ఆమె ఏదో గొప్పది అనుకుంటే వెంటనే నా తల్లిని గౌరవించండి, ఆమెకు దేవత కనుక, నేను కూడా ఆమె ఆరాధకుడు కనుక దయచేసి వెంటనే తల్లిని త్రోవిచ్చి నా దగ్గరకు పంపించి నా పక్కన ఆవిడకి ఒక ఆసనాన్ని, సింహాసనాన్ని వేసి అక్కడ కూర్చోబెట్టండి అని అనాలి. లేదంటే యేసుప్రభు అందరి ఎదుట ఆమె కాళ్ళకు మ్రొక్కాలి. ఆ సందర్భం అక్కడ జరగలేదు కనుక యేసుప్రభు వారే ఆమెకు ప్రాధాన్యత ఇవ్వలేనప్పుడు మనుషులు ఎవరు ప్రాధాన్యత ఇవ్వడానికి? అలాగని ప్రాధాన్యత ఇవ్వలేనంత మాత్రాన ఆమె పరిశుద్ధురాలు కాదని కాదు మన ఉద్దేశం, అపార్థం చేసుకోకండి. ఏదో మరియమ్మను మనం చిన్నచూపు చూస్తున్నామనో, లేదంటే ఆమె పవిత్రతను మనం శంకిస్తున్నామో అనేది మాత్రం ఎవరు అనుకోవడానికి లేదు. నిజానికి ఆవిడ గొప్పదే, నిజంగా స్త్రీమూర్తులందరిలో ఆవిడ ఆశీర్వదింపబడినదే. ఆమె గర్భం చాలా పుణ్య గర్భం మాత్రమే అని మనం చెప్పచ్చు. కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు ఏం అన్నారు? స్వర్గానికి నేనే మార్గం అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరూ రాలేరు అని చెప్పినప్పుడు యేసుప్రభువే తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళవలసిన మధ్యవర్తి అయినప్పుడు ఇంకొక మధ్యవర్తి ఎలా వస్తాడు చెప్పండి? యేసుప్రభువే మధ్యవర్తి, నరులకు దేవునికి మధ్యవర్తి ఒకే ఒక్క నరుడు, ఆయనే క్రీస్తు యేసను నరుడు అని ఉంటుంది చూడండి తిమోతి పత్రికలోని. చదువుదాం, ఆ మాట కూడా చదువుదాం, ఎందుకంటే ఒకళ్ళు మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారేమో. 1 తిమోతి పత్రికలోని 2వ అధ్యాయము 5వ వచనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. అంటే నరమాతృలలో ఒకే ఒక్క ఆయన ఉన్నాడు మధ్యవర్తి, ఆయన యేసుప్రభు అవుతాడు. కానీ మరియమ్మ అలాగా ఆమెను పూజించడం వల్ల ఆమె ఏదో ప్రత్యేకంగా మరలా పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆవిడ దగ్గర ఏవి శక్తులు ఉన్నాయనో, లేదా ఆమెను ఆరాధించడం వల్ల ఆమె ఏదో పవిత్రమూర్తిగా ఆరాధించడం వల్ల దేవుడు ఏదో స్వర్గం ఇస్తాడని ఇవి ఎక్కడ ఆధారాలు బైబిల్లో నూతన నిబంధనలు ఎక్కడా లేవు. పాత నిబంధనలు అంటే ఆవిడ ఎలాగా అందులో ఉండదు. క్రొత్త నిబంధనలోనే ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే లేవు. కనుక ఇవన్నీ మొక్కుబళ్ళు వాళ్ళు చేసేవన్నీ కూడా వాళ్ళు బాధపడినా ఏమనుకున్నా పునీతరాలుగా మనం ఒప్పుకుంటాం. పరిశుద్ధుడైన యేసుప్రభుని కన్న తల్లి ఒక పవిత్రమూర్తి అని మనం ఒప్పుకుంటాం. కానీ ఆమె ఆరాధింపదగినదా? దేవుని కంటే ఆరాధింపదగినదా? దేవుని కంటే పూజింపదగినదా అంటే ఎలా అనుకుంటాం చెప్పండి? దేవుని కంటే ఎలా పూజింపదగిన చెప్పండి? చదువుతాం మరలా యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం ఏమంటున్నాడు అక్కడ? 21, 22.
23 కూడా చదువుదాం. 21, 22, 23. ఏంటి అమ్మ, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు పర్వతం మీద యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. తండ్రి ఆరాధింపబడాలి. నా మాట నమ్ము. ఇది మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము అని తను కూడా ఆరాధకుల్లో ఒకటిగా కలుపుకుంటున్నాడు. రక్షణ యూదులలో మాత్రమే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించేవారు అంటే ఇక్కడ యేసుప్రభుని కాదు సుమా, తన్ను ఆరాధించేవారు అట్టేవారే కావాలని తండ్రి కోరుకొనిచున్నాడు. అది అక్కడ కాంటెక్స్ట్. అక్కడ భావయుక్తమైన మాట ఏంటంటే తన్ను ఆరాధించేవాళ్ళు ఎటువంటి వాళ్ళు కావాలని తండ్రి కోరుకుంటున్నాడంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలి అని తండ్రి కోరుకుంటున్నాడు అన్న మాట యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు. కనుక అమ్మ, మరి మదర్ మేరీని వర్షిప్ చేయొచ్చా అంటే వాళ్ళంతా చేస్తున్నారమ్మా, ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి రైట్ అని మనం ఎలా అంటాం చెప్పండి. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఓటు వేసి గెలిపించడానికి దేవుళ్ళని. అంటే నా ఉద్దేశం, ఎక్కువ మంది చెప్పేది నిజం అనుకుంటే లేదు, సత్యం ఎప్పుడు ఒకటే ఉంటుంది. దాన్ని ఎక్కువ మంది చెప్పటం వలన అబద్ధం నిజమైపోదు. బలం అబద్ధం వైపు ఉన్నా అది అబద్ధమే, సత్యం బలహీనంగా ఉన్నా అది సత్యమే, అది బలహీనం అవడానికి లేదు. కనుక వాళ్ళు మనుష్యుల పారంపర్యాచారాలు అనేవి వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మానవుల పద్ధతులు అన్నాడు. అందుకే అది చాలాసార్లు మీరు చదువుకున్నారు. దైవోపదేశాలను బోధించి దేవుని వ్యర్థముగా ఆరాధించే కాలం, అంటే దేవుడు ఎవరో తెలియక దేవతలను కూడా ఆరాధించే పరిస్థితికి మరి రోమన్ క్యాథలిక్స్ వచ్చేసారు అనేసి అంటే ఆలోచించండి. అందుకే దాన్ని కాదని ప్రొటెస్టెంట్లు వచ్చారు. అంటే అది తప్పు. అంటే ఒక స్త్రీమూర్తిని మరియమ్మను ఆరాధించడం తప్పు. ఆరాధకుడు తండ్రి, ఆయన పూజార్హుడు. ఇవన్నీ కూడా యేసుప్రభు వారు కృత నిబంధనలో చెప్పారు. కాబట్టి దాని ప్రకారంగా సత్యాన్ని అనుసరించే వారంగా మనం ఉన్నాం. కాబట్టి వాళ్ళు చేసేది మరి బైబిల్ చదివిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థం కావాలి ఎందుకు ఇలా చేస్తున్నాం అని. అందులో బైబిల్ నూతన నిబంధనల్లో ఇక్కడ శరీర సంబంధమైన ఆచారాలకు తావులేదు. ఇది కట్టండి, ఇది తినండి, ఇలా ఉండండి, శరీర సంబంధమైన ఆచారాలకు తావులేదు బైబిల్లో. ఏమండి, మరి ఎందుకు వీళ్ళంతా ఇలాగా ఆచరణలో ఉన్నారో మనకు తెలియదు. కొంతమంది చూడండి రంగు బట్టలు వేసుకోరు. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండాలి, తెల్లని బట్టలు వాళ్ళకి ఇయ్యబడును అనేసి అంటే అక్కడ రూపకాలంకారంగా చెప్తున్నాడు. తెల్లదనం, తెలుపుతనం పవిత్రతకు నిదర్శనం కనుక తెల్ల బట్టలు వేసుకోమన్నాడు. కానీ రంగు బట్టలు వేసుకున్న వాళ్ళందరూ ఏమంటే అపవిత్రులు గారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కారు. అక్కడ వారి నీతిక్రియలు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్పాడే కానీ వాళ్ళ మనస్సులు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్పి దానికి రూపకాలంకారంగా తెల్లని అన్నాడు తప్పించి అందరూ తెల్లని బట్టలు వేసుకోవాలన్నది కాదు. అలాగే కొంతమంది ఆర్నమెంట్స్ అంటే నగలు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇవన్నీ బైబిల్లో ఎక్కడ లేవు, పద్ధతులు లేవు. అదే చెప్తున్నాడు, నూతన నిబంధనలో పద్ధతులు అనేవి తీసిపడేశాడు. ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు, ఇవి ముట్టొచ్చు, ఇవి ముట్టకూడదు, ఇవి రుచి చూడొచ్చు, ఇది రుచి చూడకూడదు. ఇశ్రాయేలుకు ఉన్నట్లుగా మనుషులు పెట్టే ఆచారాలు, పద్ధతులు, దినాలు, సంవత్సరాలు, పండగలు ఇవేవీ లేవు. ఎందుకంటే క్రొత్త నిబంధన అంత ఆత్మ సంబంధమైనది. అంటే శరీరానికి నియమావళి పెట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదు. పెట్టి 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 ఇశ్రాయేలులందరికీ శరీర సంబంధమైన నియమావళి పెట్టి మాత్రం వాళ్ళు ఏమి బాగుపడతారు చెప్పండి. వాళ్ళకి పండగల్లో నియమాలు ఉన్నాయి, వస్త్రాలు ధరించడంలో వాళ్ళకి నియమాలు ఉన్నాయి, పండగలు ఆచరించడంలో నియమాలు ఉన్నాయి, తినే వ్యవహారంలో వాళ్ళకి చాలా రకాలైన నియమాలు ఉన్నాయి, చాలా రకాలైన పద్ధతులు పెట్టాడు. కానీ వాళ్ళు ఏం బాగుపడ్డారు? బాగుపడకపోగా నిజం చెప్పడానికి వచ్చిన యేసుప్రభుని చెప్పేశారు. ఇంకా అలాంటప్పుడు దేవుడు కూడా విసిగిపోయి, వద్దు నాన్న, ఈ శరీర సంబంధమైన ఆచారాలు వీళ్ళకి ఇవ్వద్దు, దానివల్ల వీళ్ళు ఏమీ మారలేరు, కనుక ఆత్మ సంబంధమైనవి మాత్రమే మనం వీళ్ళకి ఇవ్వాలి. అంటే పరలోకానికి ఆత్మ చేరాలి అంటే భూమి మీద మనం ఏం చేయాలి అన్నది మాత్రమే బైబిల్లో చెప్పబడింది. కానీ శరీర సంబంధమైన వేటి విషయంలోనూ నియమావళి లేదు. ఒక వివాహం కావచ్చు, ఒక ఇల్లు కట్టుకోవడంలో కావచ్చు, ఏమండి ప్రార్థనలో కావచ్చు, ప్రార్థన కళ్ళు మూసుకొని చేయాలి, కళ్ళిప్పు చేయాలి, ఏమండి
యేసుప్రభు ఎందుకు కళ్ళుపై ప్రార్థన చేశాడు, ఆకాశం వైపు కన్నులెత్తి అని అన్నాడు. మరి మనమంతా ఎందుకు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం? ఎందుకంటే కళ్ళిప్పు చేస్తే చుట్టూ కనబడుతుంటే ఎవరైనా అన్నారు అనుకోండి, ప్రార్థన ఆగిపోద్ది మనకి. కనుక మన మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఏకాగ్రత కోసం అని చెప్పి మనం పాటించడం, మన సులువును పాటించాలి. అంతేగాని ఖచ్చితంగా అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. నా చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడండి, ఆయన పేరు ఐజక్. నేను చిన్నప్పుడు చూసి ఆశ్చర్యపోయాను, షాక్ అయిపోయాను. నేను మన చర్చ్ మెంబర్గా ఉండేవాడు. అంటే నా చిన్నతనంలో నేను 5వ తరగతి 4వ తరగతి చదువుకునేటప్పుడు. ఆయన పేరు ఐజక్ పాల్. ఆయనతో కళ్ళిప్పి ప్రార్థన చేశాడండి. మేము కళ్ళు మూసుకొని సడన్గా ఎవరో పిలిచారని చూస్తే ఆయన ఇక్కడే స్టేజ్ మీదకి వచ్చి కళ్ళిప్పి ప్రార్థన చేస్తున్నాడు. అదేదో పెద్ద పాపం అనుకునేవాడు అప్పుడు నాకు తెలియక. తర్వాత జ్ఞానం అర్థమైన తర్వాత అతను నిజంగా అతను ఏకాగ్రత గొప్పదే కదా, అందరినీ చూసుకొని ప్రార్థన చేయడం అంటే గొప్ప విషయమే కదండి. అతని ఏకాగ్రత గొప్పది, అలాగే ప్రార్థన చేశాడు. అలాగని తప్పు అంటే తప్పేం కాదు. కనుక ఇవన్నీ ఏంటంటే మనకు అనుకూలత కోసం, పెళ్ళిలో కావచ్చు, ఏంటి తాళి కట్టాలా, మెట్టులు పెట్టాలా, ఉంగరం పెట్టాలా, దండలు మార్చాలా, సంతకాలు పెట్టాలి, ఇవన్నీ పద్ధతులు. ఏదైతే ఏటయ్యా పెళ్లి ముఖ్యం, ఆ పెళ్లిలో మీరిద్దరు జంటగా కలిసి ఉండడం ముఖ్యం. ఇది దేవుడు పెట్టిన నియమావళి. ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. తింటారా, అమ్మింది ఏదో కటికవాన అంగడిలో మీరు తినండి, ప్రార్థన చేసుకొని అన్నాడు. బట్టలు వేసుకుంటారా, మీకు నచ్చింది వేసుకోండి. మరి అలంకరణ అంటారా, అయ్యో అసలు పైన ఉన్నది అలంకరణే కాదురా, నేను చూడను రా దాన్ని, అక్షయమైన అలంకారమే నేను చూస్తాను. నువ్వు రంగు బట్టలు వేసుకున్నావా, నల్ల బట్టలు వేసుకున్నావా, తెల్ల బట్టలు వేసుకున్నావా, డ్రెస్ కోడ్ అంటూ మీకు ఏమీ లేదు, శరీరానికి ఏమీ లేదు, రంగులు కూడా ఏం ప్రాధాన్యత లేదు. ఓకే, మీకు నచ్చితే ఎరుపు రంగు నచ్చితే వేసుకోండి, మల్టీ కలర్ నచ్చితే వేసుకోండి, లేదు తెలుపే వేసుకుంటారంటే వేసుకోండి, తప్పులేదు. ఇది వేసుకోవటం వల్ల నేరమని, ఇది వేసుకోవటం వల్ల మంచిదని దేవుడు ఏమీ పెట్టలేదు. అంటే నిజంగా మనం ఎంత అదృష్టవంతులు అండి, దేవుడు ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడు మనకు ఆ విషయంలో. ఇశ్రాయేలు అలా కాదండి, అమ్మో వాడు ఆయన ఏదో సముద్రంలోకి వెళ్ళి ఏ చేప పడితే చేప తినడానికి వీల్లేదు, పొలుసు ఉండాలి దానికి, ఏమండి మొప్పలు ఉండాలి దానికి. అంటే ఏది, సొర చేప తినకూడదు వాళ్ళు, ఎందుకంటే సొర్రకి ఏముండదు, పొలుసు ఉండదు, నొన్నగా ఉంటుంది అది. మరి ఎలాంటివి తినాలి, శీలావతి చేపలు కానీ, ఏమండి వంజురం చేపలు కానీ, వాటికి పులుసు ఉంటుంది. కనుక వాటిని పులుసు గోకి అవే తినాలట. మరలా మార్కెట్కి వెళ్ళి ఏది పడుతుంది కొనుక్కోకూడదు. అలా అనుకుంటే మనం అన్ని రుచులు చూడగలమని చెప్పండి. మన తండ్రి ఎంత గొప్పటి, తినేయండిరా, మీకు నచ్చింది ఏదో ఆరోగ్యవంతమైంది ప్రార్థన చేసుకొని తినండి. అమ్ముతున్నారు కదా మార్కెట్లో అమ్ముతున్నాడు, మీకెందుకు తినడానికి ఇబ్బంది, తినండి. కటికవాన అంగడిలో అమ్మున్నది ఏదో నిరభ్యంతరంగా తినండి అని చెప్పాడు. అంటే మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. కనుక ఇక్కడ మళ్ళీ నిష్ట ఏంటి, ఇక్కడ మళ్ళా నిబంధనలు ఏంటి, ఇక్కడ మళ్ళా కట్టుబాట్లు ఏంటి, ఇక్కడ మళ్ళా పద్ధతులు ఏంటి, ఏ పద్ధతులు లేవు. ఎందుకంటే నా జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞానం. మీరు ఆత్మపరంగా పరిశుద్ధులుగా ఉండాలి, మీరు ఆ లోకాన్ని సంపాదించుకోవడానికి భూమి మీద ప్రయత్నాలు చేయాలి అన్న విషయం మీద ఏకాగ్రత చూపమన్నాడు. కనుక మనుష్యులు పెట్టేసిన పద్ధతులు ఇవన్నీ, ఏవో మొక్కుబడి చేయాలని, లేదో పాపం వాళ్ళ బాబు కూడా హేరి తీయించిందట. పెద్దోళ్ళు కూడా చేసుకుంటారండి. గుణదల మాత దగ్గర విజయవాడలో చేసుకుంటారు, ఇక్కడ మనకి కన్యమరియమ్మ గుడి దగ్గర పెద్ద జాతర అవుతుంటుంది. మరి వాళ్ళందరూ మరి బైబిల్ చదవరా అంటే ఏమండి, అబద్ధానుకున్న బలం నిజానికి ఉండదండి. అబద్ధాన్ని నమ్ముతారు ప్రజలు. అబద్ధమని తెలిసినా ఇంకా వాళ్ళ దగ్గర ఉండడానికి మెచ్చుకోవాలి. ఈ మధ్యన చూసారా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, అందరూ చెప్తున్నారు ఏంటంటే బయట హైందవ జ్యోతిష్య బాబాలు అలాగే క్రైస్తవ జ్యోతిష్య బాబాలు వీళ్ళందరూ చెప్పేశారు ఏమని, తెలంగాణ ఎలక్షన్స్లో కేటీఆర్ గారే వచ్చేస్తారు, అది ఫ్యాన్ రంగ్ అని, లేదంటే ఏదో ఏమండి కారు అని, ఏదో గొప్పగా చెప్పేశారు. మరి అంత ఆత్మశక్తితో నేను చెప్తున్నాను, ఎంత గొప్పగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళ వెనకాతలు ఇన్ని వేల మంది జనం ఎలాగంటే కూర్చున్నారు. ఏమండి ఇతని దగ్గర ఆత్మ ఉంటే ఖచ్చితంగా చెప్పాలి కదండి. ఇతని దగ్గర ఆత్మ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంతో మాట్లాడిస్తే ఆయన తప్పు మాట్లాడించారు కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు తప్పు కాడంటే ఈయన తప్పనే కదా, లేదండి ఇంత చెప్పింది పరిశుద్ధాత్మ కాదనే కదా. మరి వాళ్ళందరూ చుట్టూ చూడండి, వాళ్ళది ఓపెన్ చేసి చూడండి, ఎంతమంది ఫాలోవర్స్. మరి ఈ సందర్భం జరిగిన తర్వాత జనం ఏం తగ్గారంటే అస్సలు తగ్గరు. అంటే అదొక మేనీ అంటారు దాన్ని, ఏమండి. ఆ మధ్యన చూసారు క్రైస్తవుల మీద ట్రాన్స్ అనే సినిమా తీశారు, నిజమే. ట్రాన్స్ అనే సినిమాలో మనం ఒప్పుకోకూడదంటే ఏమీ లేదు, నిజమే. జరుగుతున్న ఆ దుస్థితులు, జరుగుతున్న ఆ దౌర్భాగ్యమైన పరిస్థితులు అవన్నీ నిజమే. వాళ్ళు అలాగే మాయ చేస్తున్నారు, అలాగే మోసం చేస్తున్నారు, దేవుడి పేరు చెప్పుకొని అలాగే దగా చేస్తున్నారు. అందులో కాదనడానికి ఏముంది చెప్పండి. జరుగుతున్న వాస్తవాలు తీశారు, అక్కడక్కడ కొన్ని విషయాలు అపార్థం చేసుకుంటూ చేసుకోవచ్చు, సత్యాన్ని అపార్థం చేసుకోవచ్చు. ఏమండి, మనుష్యులను బట్టి దేవుని తృణీకరించడం తప్పు. ఈ సమాజం చేసే తప్పు ఏంటంటే
ఎవడో ఒక పనికిమాలిన వాడు తప్పు చేశాడని బైబిల్ తప్పు అయిపోద్దా? ఎవడో బైబిల్ తప్పుగా బోధించాడని చెప్పి బైబిల్లో రాయబడిన మాటలు అపవిత్రమైనవా? వాడు తప్పుగా చెప్పాడయ్యా, వాడు తప్పుగా బోధించాడయ్యా, వాడు తప్పుడు భక్తిని నేర్పిస్తున్నాడయ్యా. మనుష్యులను చూసి దేవుని తృణీకరించకూడదు, మనుష్యులను చూసి బైబిల్ని తప్పు అనకూడదు. సమాజం ఏంటంటే తొందరపాటుతనం. ఏమండి, మనిషి చేసిన దానికి ఆ బైబిల్ అంత తప్పు, ఆ దేవుడు అంత తప్పు, యేసుప్రభు అంటే తప్పు కాదు. కనుక ఇలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి అంటే అవునండి, నిజానికి అబద్ధానికి ఉన్న బలం, అబద్ధానికి ఉన్న శక్తి. ఈరోజు మనం ఎంత నిజం చెప్తామా? చూస్తారేమో అడగండి, వింటారేమో అడగండి. అక్కడికి వెళ్ళి రేపు పొద్దున అక్కడ ఏమండి ఇక్కడ జాతర జరుగుతుంది చూసారా, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర, పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర జరుగుతుంది మేరీ మాతకు సంబంధించిన పండుగ. అక్కడికి వెళ్ళి మీ కరపత్రాలు పంచండి. మంచోళ్ళేది నలిపి పడేస్తారు, లేదంటే మిమ్మల్ని నలిపేస్తారు అక్కడ జనాల మధ్య. ఎందుకంటే నీకేం పనిరా ఇక్కడ చెప్పడానికి ఇవన్నీ అని. అయ్యో బైబుల్ ఎలా ఉందారా, ఎందుకర్రా ఈ పద్ధతులన్నీ మీరు చేస్తారు, ఈ కరెక్ట్ కాదు కదా, ఆత్మ సంబంధమైనది కదా, యేసుప్రభు పరలోకానికి తీసుకువెళ్ళడానికి కదా, ఆయనే కదా మధ్యవర్తి, మరి ఈవిడ కోసం ఎక్కడ చెప్పలేదు కదా అనేసి అంటే అవన్నీ మాకు వద్దయ్యా, మా తాత ముత్తాతల నుంచి ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి పద్ధతులు, ఇప్పుడు మానేమని నువ్వు చెప్తే అలా అంటే వాళ్ళకి బైబిల్ ముఖ్యం కాదు, వాళ్ళకి ఏది ముఖ్యం? ఏమండి, మానవులు కల్పించిన పద్ధతులే అవి గొప్ప. యేసుప్రభు ఆ రోజే చెప్పేశాడు. అబ్బాయి ఎంత భవిష్యత్తు చూశాడండి ఆయన. కనుక ఏదో మనం నిజం చెప్పేయడానికి ట్రై చేయటం వల్ల వీళ్ళంతా మారిపోతారు అనుకుంటే అది మన భ్రమ. అమ్మ పోన్లేదు, జ్యోతిష్యం కోసం గొప్పగా చెప్పేశారు, మొత్తానికి వీళ్ళందరిలో ఆత్మ లేదనమాట, అంటే ఈ బోధకుడు కూడా తప్పు చెప్పాడా, అంటే ఇతని దగ్గర ఉన్న సత్యం కాదా అని ఎవరైనా నమ్మి వెనకడుగు వేస్తారేమో అనుకుంటే అస్సలు వేయరండి. ఎందుకంటే ఆ బోధకుడికి వాళ్ళకి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. వాళ్ళు తప్పని తెలిసిన ఈరోజు చూసారా, అంటే ఇంకా మీకు బండగా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. మన దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు ఎలాగున్నాయని అంటే, వీళ్ళు ఓటేయడానికి వీళ్ళు కులపోడైతే చాలు, వీళ్ళు కులపోడుతో కూడా కుక్కని నిలబెట్టినా, నక్కని నిలబెట్టినా, పందిని నిలబెట్టినా ఓటేస్తారు వీళ్ళు. అంటే అక్కడ నిలబడిన జంతువు అది పందా, కుక్క, మనిషా అనేది వీళ్ళకి అర్థం కాదు, అవసరం లేదు. వీళ్ళకి ఏం కావాలి? మా కులమోడా కాదా? ఏమండి, మా కులమోడైతే మేము ఓటేసేస్తామండి. ఆడ మమ్మల్ని మోసగించవచ్చు, ఆడ మమ్మల్ని దగా చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు, ఆడ పెద్ద 420 గాడు కావచ్చు, లేదంటే పెద్ద గోండాగాడు కావచ్చు, ఎవడైనా మాకు అనవసరం అండి, ఆడ మా క్యాస్ట్. ఏమండి, ఆడ మా కులపోడండి. ఈ కులపిచ్చి ఉన్నంత వరకు వాళ్ళు సత్యానికి ఓటేయరండి, మంచికి ఓటేయరండి. సమాజం అలా ఉంది. సాతానుగాడు ఎంత తెలివిగా వాళ్ళందరినీ కూడా మార్చేశాడో చూసారా. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పగలమండి? అందుకే అన్నాడు, ఒకటే మాట చెప్పాడు, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని లాగడానికి ప్రయత్నించండి. కనుక ఈరోజు మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే అందరూ మారిపోతారని కాదు, మనం పెట్టే సభల ద్వారా కావచ్చు, ఏమండి మనం చెప్పే ప్రసంగాల ద్వారా కావచ్చు, సోషల్ మీడియాలో మనం పంపించే పోస్టుల ద్వారా కావచ్చు. అందరూ చూస్తారు, మారుతారా? మారరు. ఇది నోట్ చేసేసుకోండి, మారరు. అబద్ధానికి ఉన్న శక్తి, అబద్ధానికి ఉన్న బలం నిజానికి ఉండదు. ఉంటే యేసుప్రభు సిలువ ఎందుకు ఎక్కుతారు చెప్పండి? వారి కేకలు ఎందుకు గెలుస్తాయి? పిలాతు లాంటి వాడు వచ్చి, ఈయనలో నాకు ఏ దోషం లేదండి, మంచోడండి, ఏ తప్పు చేశాడయ్యా, ప్రూవ్ అవ్వలేదు కదా, ఈయన చేసిన తప్పేది ప్రూవ్ అవ్వలేదు కదా, కనుక విడుదల చేస్తున్నాడు. ప్రతి వాడు ఇలాగే మాట్లాడుతున్నాడు, కైసరికి వ్యతిరేకంగా మాట్లాడితే కంప్లైంట్ ఇస్తాను ఏమైందని సరికి ఆడు భయపడిపోయాడు. ఒరే బాబు మీకు ఒక దండం రానని ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు మాత్రం ఈ పాపానికి ఏమి సంబంధం లేని చేతులు కడిగేసుకున్నాడు. అంటే ఏంటి? ఒక అధికారిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయాడు. ఒక అధికారిగా ఉండి కూడా ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న ఆ రోజు యూద సమాజానికి అంత భయం, టెర్రర్, భయం అండి. అంత టెర్రర్ ఏంటి? అంత వాళ్ళకి భయపడిపోతారేంటి? ఏంటి పిలాత్ అంటే వాడు గవర్నర్ కదండి, రోమాకి ఆ ప్రాంతానికి వాడు అధిపతి కదా, కైసర్ కింద పనిచేసేవాడు కదా, వాడి చేతిలో పవర్ లేదా? ఉంది. ఎందుకండి మొన్న నేను ఛత్రపూర్ వెళ్ళాను కదా, ఒడిశా రాష్ట్రం వెళ్ళాను, జరిగిన న్యూ ఇన్సిడెంటే మీకు చెప్తాను. అక్కడ సంస్కృతి భవన్ అని ఒక భవనం ఇచ్చారండి, దానికి కలెక్టరే డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చాడండి, 3 రోజులు మీరు పెట్టుకోవచ్చు అని. కానీ ఈలో బజరంగ్ దళాలు వచ్చి 100 మంది, మీరు మీటింగ్ పెడితే కొడతాం, పాస్టర్ని కూడా కొడతాం, ఎవరు వచ్చినా ఎంత పెద్దోడు వచ్చినా సరే అటాక్ మాత్రం చేస్తాం, కన్ఫర్మ్ అన్నారు. ఏమండి, ఈ గొడవ అంతా చూసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం ఏమండి ఇలా 100 మంది వచ్చారండి, మన పిల్లలంతా చూస్తే ఎంతమంది 6, 7 ఉన్నారండి, 10 మంది కూడా లేరు. వాళ్ళు చూస్తే 100, 120 మంది వచ్చేసారు జనం. మీరు ఏం చేస్తే చేయండి, ఖచ్చితంగా కొడతాం వచ్చిన వాళ్ళని, మీటింగ్ అయితే అడ్డగిస్తాం అని చెప్పి అన్నారు.
ఈ విషయం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ అధికారులు నుంచి కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ వెంటనే భయపడిపోయి, బాబు ఈ గొడవలన్నీ ఎందుకయ్యా బాబు, నేను పర్మిషన్ రద్దు చేస్తానని క్యాన్సిల్ ఆర్డర్ పంపించారండి. ఇక్కడ సంస్కృతి భవన్లో నేనే ఆర్డర్ ఇచ్చాను కదా, కనుక ఇక్కడ మీటింగ్లు జరగడానికి వీలు లేదు అని చెప్పి వెళ్ళిపోమన్నాడండి. ఈలోపు మనం చేసే ప్రయత్నం నాకు పిల్లలు ఫోన్ చేశారు, ఏమన్నా ఇలాగన్నా మీరేం కంగారు పడకండి, ఫోన్ వస్తుందిలేండి, కంగారు పడకండి, అలాంటి ఎవరితో మాట్లాడించాలో నాకు తెలుసు అని చెప్పి నేను పై అధికారులతో ఎక్కడెక్కడి నుంచి నేను ఫోన్ చేయించేసరికి వీళ్ళు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళేసరికి కింద పోలీస్ స్టేషన్లో ఆ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ అంటాడంట, ఎందుకే గొడవలు, మీరు ఏదో మాట్లాడుకోండి బాబు, నాకేం సంబంధం లేదు, మీరు ఏ డెసిషన్ తీసుకుని వచ్చి చెప్పండి, మీరు ఇస్తే నేను ఇస్తాను, లేదు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్, అందులో కలెక్టర్ గారు ఇచ్చారు కదా ఇంక మానేయండి అయ్యా అంటున్నాడు. ఇలా మాట్లాడేలోపు మళ్ళీ కలెక్టర్ నుంచి ఫోన్ వచ్చింది, ఏమని, మళ్ళీ కలెక్టర్ గారు మీకు 3 రోజులు గ్రాంట్ చేశారు. ఎందుకు కలెక్టర్ ఎందుకు భయపడిపోవాలి అంటే అక్కడ లోకల్గా ఉన్న గుండాలు చూసి భయమా? మరి నువ్వేం అధికారివయ్యా, నువ్వేం అధికారివి, నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసింది. ఒరిస్సా రాష్ట్రం అంటే దేశంలో ప్రత్యేక రాష్ట్రం ఏంటి, అందరూ ఒకే రాజ్యాంగం కింద రావలసిన వాళ్ళు, అందరూ ఒకే రాజ్యాంగం కింద ఉండవలసిన. మరి రాజ్యాంగంలో ఏమనుంది, అందరూ సమానమని చెప్పింది. ఈ దేశంలో ఏది అధికారికమైన మతం లేదు, అంటే హిందుత్వం అధికారికమైన మతం కాదు, క్రైస్తవ్యం అధికారికమైన మతం కాదు, బౌద్ధం కానీ జైనులు కానీ ఇస్లాం కానీ ఇవేవి అధికారిక మతాలు కాదు. ఇది ఒక స్వతంత్ర దేశం, అందరికీ అన్ని హక్కులు ఉంటాయి. హిందూ కానీ ఇస్లాం ముస్లిం కానీ క్రైస్తవులు కానీ అందరికీ సమానమైన హక్కులు. అది మన భారత రాజ్యాంగంలో ఉంది. మరి భారత రాజ్యాంగం ఒడిశాకి వర్తించదా? కలెక్టర్ ఎందుకు భయపడిపోయాడు అంటే, బాబు మేము ఎప్పుడు ఉండవలసిన అండి, మరి ఈ వర్గానికి మేము బాధ పెట్టి, ఎందుకంటే వాళ్ళంతా 100 మంది వచ్చేసి గొడవ చేస్తుంటే వీళ్ళు క్రైస్తవులు కదండి ఎక్కడికో పోతారులేండి, క్యాన్సిల్ అయ్యి వెళ్ళిపోండి మీటింగ్ అని చెప్పన్నాడు. ఏంటి ఎంత అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, మన పిల్లలు అడుగుతున్నారంటే, ఏమండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి, ఎంతోమంది అన్ని ప్రాంతాల నుంచి వచ్చారండి, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు, మరి ఈరోజు సాయంత్రం 6 గంటలకు మీటింగ్ పెట్టుకొని మీరు ఉదయం మమ్మల్ని పిలిచి క్యాన్సిల్ అంటే ఎలాగండి? ఈలో ఫోన్లు వెళ్ళే వాళ్ళకి వెంటనే వ్యాన్తో బెటాలియన్ దిగిపోయిందండి. పోలీసు దిగిపోయారు. ముందు పోలీసు, వెనకాతల పోలీసు, లోపల పోలీసు, బయట పోలీసు, గేట్ దగ్గర పోలీసు, మొత్తం పోలీసులు దిగిపోయారండి. దిగిపోయి ఒకటే అన్నాడు ఎస్పీ, ఎవరైనా దగ్గరికి వస్తే మాత్రం వాళ్ళు సహించేది లేదు, లోపలేసేస్తా అని. అంటే ముందు కలెక్టర్ అంటే ఎస్పీ కన్నా పెద్దోడు కదా, ఎస్పీ కన్నా అంటే మ్యాజిస్ట్రేట్, ఆ మండలానికి ఆ జిల్లాకి అతను మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ అంటే. అంత పెద్దోడు ఎందుకు రద్దు చేయాలనుకోవాలి? అయినా వీళ్ళకి రైట్ ఉంది కదయ్యా, వాళ్ళు ఏదో వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ప్రకటించుకుంటారు, మీరెవరై అడ్డడానికని వాళ్ళని ఎదిరించడానికి బదులు పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారంటేనేంటి? అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక అబద్ధానికి ఉన్న విలువ, గోండాయిజానికి ఉన్న విలువ, మొత్తానికి కార్యక్రమం జరిగిందిలేండి. పోలీసులు దగ్గర పెట్టి మరి చేయించాడు దేవుడు, ఎవడాపుతాడు చూద్దామని. కనుక దేవుని పిల్లలారా, ఎప్పుడూ కూడా ఒక సత్యాన్ని అడ్డగించడానికి ఎప్పుడు వ్యతిరేకత అనేది ఉంటుంది. దానికి ప్రభుత్వాలు సహకరించవు, అధికారులు సహకరించరు, కానీ పైన ఒక అధికారం అనేది ఉంది, దేవుని అధికారం. ఈ దిక్కుమాల అధికారులు ఎంతకాలం ఉంటాయి? 5 సంవత్సరాల తర్వాత పోతుంటాయి, మారిపోతుంటాయి. చాలామంది భయపడుతున్నప్పుడు నేను అదే మాట చెప్పాను, ఇక్కడున్న ఈ స్టేట్ అధికారులు కావచ్చు, రాష్ట్రం అధికారులు కావచ్చు, కేంద్ర అధికారులు కావచ్చు, వాళ్ళకి మీరు భయపడతారేంటారా? వాళ్ళు 5 సంవత్సరాల్లో ఉంటారు, ఈ మధ్యలో ఏమైనా ఒకవేళ అసమ్మతి వచ్చిందనుకోండి, ఆ ప్రభుత్వాలు కూడా కూలిపోవచ్చు. కానీ ఎప్పటికీ చెక్కు చెదరని ఒక అధికారం, ఒక సింహాసనం, ఒక ప్రభుత్వం పైన ఉంది. అది 3 లోకాలని పరిపాలించే గవర్నమెంట్. అది ఆ గవర్నమెంట్ ఎప్పుడు మారదు. ఆ గవర్నమెంట్ ఎవరిదైనా మన గవర్నమెంట్. కనుక మన గవర్నమెంట్లో ఒకళ్ళ ఇబ్బంది కలగాలని దేవుడు అనుకున్నప్పుడు మీరేం భయపడకండి, సహించండి. లేదు దేవుడే జరిపించాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరు ఆపలేరు. పిల్లలతో అదే చెప్పాను, దేవుడే జరిగించాలి అనుకుంటే జరిగిస్తాడు. లేదు జరిగించని అవసరం లేదు నాయన అని అన్నాను, సెలవు ఇచ్చేసాడు, వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. ఆయన ఒప్పుకోలేనప్పుడు మనం ఏం చేస్తాం? కనుక వ్యతిరేకత అనేది ఉంటుంది, అబద్ధానికి బలం అనేది ఉంటుంది, చాలా రకాల. పాపం పిల్లలైతే అండి, ఆ కన్వీనియన్స్, నేను వచ్చి కారు దిగేసరికి పాపం మొఖాలన్నీ మాడిపోయి ఏడుపు మొహాలతో చాలా, ఇంకొకటి కన్నీళ్ళు ఒకటే తక్కువ అనమాట. కానీ దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఎప్పుడైనా కార్యక్రమాలు జరిగిస్తాడు. అది దేవుడు అనుకుంటే, మనం అనుకుంటే కాదు. మనం అనుకోవటం వల్ల ఏమీ జరగదు. తండ్రి జరిగించాలి అనుకుంటే ఖచ్చితంగా జరిగించి తీరుతాడు. మొత్తానికి అసలు సభ జరగనివ్వకూడదు అనుకున్న వాళ్ళు సైతం సిగ్గుపడిపోయారు. అరే సభలు పెట్టేశారా, పోలీసు వాళ్ళు వచ్చేసారా, మీటింగ్ లోపలికి వెళ్తున్న వాళ్ళు కూడా ఉంది, ఆటో ఆపుతున్నారు. ఎవరు మీరు, దేనికి వచ్చారు, మీ చేతుల్లో ఏమన్నా చెప్పండి, బైబిల్లో, అయితే లోపలికి వెళ్ళండి. అలా టెస్ట్ అందరిని పరీక్షించి లోపలికి పంపించారు ఆడిటోరియంలోనికి. కనుక అబద్ధానికి చాలా
ప్రచారం ఉంటుంది. వాళ్ళు తప్పని తెలిసిన ప్రజలకున్న బలహీనత ఏంటంటే అబద్ధాన్ని సపోర్ట్ చేస్తారు, వాళ్ళు నిజానికి సపోర్ట్ చేయరు. అలాంటప్పుడు మీరెందుకు తొందరపడతారు, మీరెందుకు భయపడిపోతారు, మీరెందుకు బాధపడిపోతారు చెప్పండి? అది ఎప్పుడూ ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నదే. కాబట్టి లోకమంతా చూసినప్పుడు బాధ కలుగుతుంది. ఏంటారు 2 లక్షల మంది అబద్ధాన్ని నమ్ముతున్నారేంటి? మనం వెళ్ళి నిజం చెప్పేస్తే బాగున్ను, ఇలాంటి మీటింగ్లో మనకు కూడా మైక్ ఇచ్చేస్తే బాగున్ను, నేను కూడా వేదికకి చెప్పేస్తే బాగున్ను, వీళ్ళంతా నిజం తెలుసుకుంటారేమో అని మీరు అనుకుని తొందరపడుతుంటారు. కానీ దేవుడు ఏమనుకుంటూ తెలుసా? ఒరే నాయన, వీళ్ళంతా మారర్రా. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ నరకానికి రెడీ అయిపోయారు. ఈ క్యాండిడేట్లన్నీ అక్కడికి నేను సిద్ధం చేసేసాను కనుక అక్కడికి పోతారు. వాళ్ళ కోసం మీరు ఆలోచించకండి. అగ్నిలో నుంచి కొందరిని రక్షించండి, కొందరిని అన్నాడు చూడండి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళే వాళ్ళ రేషియో ఎంత, సంఖ్య కొద్దిమంది అని చెప్పాను. కనుక రిజల్ట్ తెలిసిపోయినప్పుడు వీళ్ళందరి కోసం ఎందుకు అయ్యో పాపం అనుకోవడం? మన ధర్మం ప్రకటించటం. విన్నవాడు మారుతాడు, వినవలసిన వాళ్ళు విన్నారు, మారవలసిన వాళ్ళు మారుతారు కూడా. కనుక అమ్మ, ఇవేమి పట్టించుకోకండి. సత్యాన్ని ఎప్పుడు మీరు నమ్మండి, సత్యాన్ని